Romance audio launch powered by Cellcon Mobiles. Good Cinema Group మీ అందరి కోసం అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైన చిత్రం రొమాన్స్. గుడ్ సినిమా గ్రూప్ గురించి ముందుగా మాట్లాడుకుందామండి. ఎటువంటి వారైనా సరే తమ కళల్ని సుసాధ్యం చేసుకోవచ్చు అని ప్రూవ్ చేసినటువంటి ఒక ప్రొడక్షన్ కంపెనీ ఇది. కేవలం 60 లక్షలతో ఒక సినిమా తీసి అతి పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ని అందించింది గుడ్ సినిమా గ్రూప్. ఈ రోజుల్లో లాంటి సెన్సేషనల్ హిట్ని అందించినటువంటి గుడ్ సినిమా గ్రూప్ తమ 2వ సినిమాని మీకు అందించబోతోంది. అంతకంటే డబల్ హిట్ అవుతుంది అని ప్రొడ్యూసర్స్ ఛాలెంజ్ చేస్తున్నారండి. సో డెఫినెట్గా అంతకంటే డబల్ హిట్ అండ్ అంతకంటే డబల్ ఎంటర్టైన్మెంట్ మీకోసం వెయిట్ చేస్తుంది రొమాన్స్ రూపంలో. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? స్వామి గురించి మీ మాటల్లో. నమస్తే అండి. ఎవరో రొమాన్స్ జరిగిందంటున్నారు. ఎందుకంటే ఆయన పైకి ఆయనలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉంటుందా? ఆ మనిషిని బాడీ లాంగ్వేజ్ చూస్తే మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ లోపల పవర్ఫుల్గా ఉంటాయి పంచెస్. నెక్స్ట్ యాక్చువల్గా ఈ సినిమా ఓకే చేయడానికి కారణం ఏంటంటే నాకు ఈ రోజుల్లో అనేది ఒక ఇండస్ట్రీకి వచ్చిన ఒక ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ ఏంటంటే అలా స్ప్రెడ్ అయ్యి చిన్న సినిమాలన్నింటినీ ఒక్కసారి ఒక ఉవ్వెత్తున లేచినాయి. మొత్తం ఒక 100-150 సినిమాలు జరుగుతున్నాయి. కానీ ఏంటంటే అందరికీ చిన్న సినిమా అనేసరికి ఒక చిన్న చూపు ఉంటుంది, క్వాలిటీ ఉండదు, అలా ఉంటుంది ఇలా ఉంటుంది. వేరే లాంగ్వేజ్ల్లో మాత్రం చిన్న సినిమాలు పెద్ద హిట్లు అయినవి ఉన్నాయి. నేను కేవలం ఆ కసితో చిన్న సినిమా మేకింగ్ బాగుంటే డెఫినెట్గా అందరూ చూస్తారు. మా తెలుగు ఎప్పుడైనా సరే కొత్తదనం కోరుకుంటారని చెప్పి నేను యాజ్ ఏ ఆడియన్గా ఆలోచించి చిన్న సినిమాలు చేయడం జరిగింది. అలానే కాకుండా నేను ఒకటైతే నమ్ముతాను, నేను ఎదిగితే నేను ఒక్కడనే ఎంజాయ్ చేస్తాను, అదే ఒక సంస్థ ఎదిగితే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారని. అట్లాగే నాతో పాటు ఒక మారుతి టాకీస్ అనే సంస్థని జస్ట్ సింపుల్గా చిన్న బడ్జెట్లో సినిమాలు క్వాలిటీ ఫిలిమ్స్ అందించాలని చాలామంది డైరెక్టర్స్తో ఒక 3 సినిమాలు ఆల్రెడీ జరుగుతున్నాయి, 1 by 1 వస్తూ ఉంటాయి. ఎవ్రీ మంత్లీ ఒక చిన్న సినిమా వచ్చి కొడుతూ ఉండాలి, ఇండస్ట్రీని హిట్ చేయాలి. డెఫినెట్గా అలాంటి చిన్న సినిమాలు మంచి క్వాలిటీ ఫిలిమ్స్ వస్తాయి. నెక్స్ట్ స్వామి గారి గురించి చెప్పాలి. ఈ సినిమాని నేను కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా బయట నుంచి ఆయన ఏం చేస్తున్నారో చూసుకుంటూ వచ్చాను. ఫస్ట్ కథ చెప్పంగా నాకు చాలా బాగా నచ్చింది.